సోషల్ మీడియాలో ఇప్పుడు టాప్ ట్రెండింగ్ NEET 24 స్కామ్. ఈ స్కాము, ఈ వీడియోలు 4వ తారీఖు తర్వాత 5వ తారీఖు నుంచి మొదలైనవి. వీటిని చూస్తూ తల్లిదండ్రులు ఒకళ్ళు ఇద్దరు కాదు 23 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా వరీ అవుతున్నారు. ఈ స్కామ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొదట కోచింగ్ సెంటర్లు, తర్వాత యూట్యూబర్లు అందరూ హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు దీన్ని బయటికి తీసుకొచ్చి బాగా ప్రచారం చేసి రోజుకొక 4-5 వీడియోలు చొప్పున ఒక్క స్కామ్ని బయటకు పెడుతున్నారు. న్యూస్ మీడియా అంతా రాజకీయాలు, ఎలక్షన్స్ మీద ఉన్నది. ఈ సోషల్ మీడియా మాత్రం దీంట్లో ఉంది. తమిళనాడులో స్టాలిన్ గారు దీని మీద ట్విట్టర్ చేశారు. తర్వాత NTA 1-2కి సమాధానాలు ఇచ్చింది. కొంతమంది సుప్రీంకోర్టులోను, కలకత్తా హైకోర్టులోను కొన్ని కేసులు వేసి కలకత్తా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కానీ నిద్ర లేచిన తర్వాత ఏ న్యూస్ వినాలా అని తల్లిదండ్రులకి టెన్షను, విద్యార్థులకి టెన్షను. మార్కులు రాని వాళ్ళు ఎలాగూ మార్కులు రాలేదని లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు. మార్కులు వచ్చి కూడా సీటు వస్తుందని కూడా ఉంచి దీనివల్ల మళ్ళా నీట్కి చదువుకోవాలా, లేకపోతే ఇలాగే ఉండాలని పిల్లలు తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు. మే 5వ తారీఖున మండు టెండ సమయంలో పేవ్మెంట్ మీద కూర్చుని తల్లిదండ్రులు పిల్లలు బాగా నీటి పరీక్ష రాయాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటూ అల్లాడిపోయారు ఎండల్లో. ఎందుకంటే నేను ఒక తల్లిగా మా బాబు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ పేవ్మెంట్ మీద కూర్చుని ఆ ఎండలో గాలి లేక ఉక్కపోతలో మగ్గిపోయిన దాన్నే. నాతో పాటు చాలామంది కూడా ఒక పిక్నిక్ వచ్చినట్టు చిన్నపిల్ల కుటుంబాలంత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంత కుటుంబాలు పిల్లలతో, చంటి పిల్లలతో సహా వచ్చి అక్కడే కూర్చుని కొద్దిగా మంచినీళ్ళు, అన్నాలు తెచ్చుకుని పిల్లలకి పెట్టి వాళ్ళు తింటూ మిట్ట మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు నడి వేసవిలో ఒక 5 నిమిషాలు బండి మీద నడవలేను, నా బండి మీద నడిపించలేకపోతున్నాము. ఎండలు ఎలాగున్నాయో అందరికీ తెలుసు. కారులో కూడా వెళ్ళట్లేదు. లాక్డౌన్ పెట్టినట్టు సూర్యుడు పెట్టిన లాక్డౌన్ అది ఎండాకాలం. అలాంటి సమయంలో, అలాంటి వేసవి 45 degrees ఉన్నప్పుడు తల్లిదండ్రులు, సోదరులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా రోడ్డు మీద పేవ్మెంట్ దగ్గర చెట్ల నీడన వేడికి, వడదెబ్బలకి, వడగాలులకి అల్లాడుతూ పిల్లలకి మంచిగా పరీక్ష రాయాలని అక్కడ కూర్చున్నారు. 6 తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తూ రాత్రికి కీ చూసుకున్నాక అమ్మయ్య మనకి పిల్లాడికి వస్తుంది. తెలంగాణలో 2023లో 451కి కట్ ఆఫ్ అయింది. అంటే 451 మార్కులు వస్తే సేఫ్, మనకి సీట్ వచ్చేస్తుంది. అలాగే కనీసం కాంపిటీషన్ పెరిగింది కాబట్టి 470, 80కి 500 అయినా వచ్చిన మార్కులు సీట్ వచ్చేస్తుందని ప్రశాంతంగా నిద్రపోయారు. వారం 10 రోజులు పట్టలేదు. పేపర్ లీక్ అయిందని కేసు పెట్టారు. ఇప్పుడు కొత్తగా 1563 మందికి టైం ల్యాప్స్ అయిందని చెప్పి కోర్టుకు వెళ్ళారని వాళ్ళ వరకు మాత్రం మార్కులు కలిపారు. మార్కులు ఎలాగో చూస్తే సోషల్ మీడియాలో ఉన్న ఒక మార్క్స్ని అది చూస్తే మా బాబు కన్నా ఒక 10 మార్కులు తక్కువ వచ్చినాయి. ఆ అబ్బాయికి మార్కులు గ్రేస్ మార్కులు కలపడం వలన 720 మార్క్స్ వచ్చినాయి. ఎంత దారుణం! కష్టపడి చదివి ఇది చేసినందుకు పిల్లలు గ్రేస్ మార్క్స్ తీసుకుని 720కి వెళ్ళారు. కరెక్టే, టైం ల్యాప్స్ అయింది. వాళ్ళకి 1563 మందికి చక్కగా మార్కులు ఇచ్చారు, బోనస్లు అయ్యి ఓకే. మరి ఓన్లీ కోర్టు కేసుకి వెళ్ళిన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ విషయం ఇచ్చారు. మరి టైం ల్యాప్స్ అయినందుకు మేము మార్కులు కలుపుతామని ముందుగా చెప్పుంటే మన తెలంగాణలో కూడా కొన్ని ఏరియాల్లో టైం ల్యాప్స్ అయింది. అలాగే పేపర్ మొత్తం కూడా ఒక భాషకి ఇంకొక భాష ఇచ్చారు, రకరకాలు చేశారు. మరి వాళ్ళకి కూడా మార్కులు కలపాలి కదా. వాళ్ళకి తెలియదు కదా కోర్టుకు వెళ్ళాలి, చెయ్యాలని. అసలే ఒక పక్కన పరీక్ష పోయిందని వాళ్ళు బాధపడుతున్నారు.
న్యాయం అనేది అందరికీ ఒకటే కదా! అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకిచ్చారు. మరి ఇక్కడ నుంచి మెయిల్స్ పంపించి అన్నీ చేసి పేపర్‌లో చెప్పినప్పుడు మిగతా దక్షిణాది దేశాల్లో గానీ వీళ్ళకి కూడా టైం ల్యాప్స్ అయినప్పుడు వీళ్ళకి కలపాలని తెలియట్లేదా? ఈ ఎన్నో రకాల అన్యాయాలు వీటిలన్నిటికీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అందరూ చక్కగా కొన్ని కోచింగ్ సెంటర్లు అందరూ కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. విద్యార్థుల తరపున చక్కగా వాళ్ళంతా విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులకి కొద్దిగా ఓదార్పును కలిగిస్తున్నాయన్నమాట ఈ చర్యలన్నీ. అయితే నాకు నిన్న రాత్రి పడుకునే ముందు మీడియాలో చూశాను. మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చక్కగా అన్నీ పాయింట్ వైజ్‌గా చెప్పినయి అన్నీ తీసుకుని చక్కగా ఒక ప్రధానమంత్రికి, మిగతా అన్ని విద్యా మంత్రులకి అందరికీ కూడా నోటీస్ పంపించారని వాళ్ళకి వాళ్ళ ద్వారా కూడా మొత్తానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కానీ ఈ కాన్ఫరెన్స్‌లో పెట్టినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1563 మందికి సంబంధించిన దాని మీద కమిటీని ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి మార్కులు కరెక్ట్‌గా ఇచ్చారా? ఎలా ఇచ్చారు? దాన్ని స్క్రూటినీ చేస్తామంటున్నారు. మరి మిగతా వాళ్ళు గురించి ఆలోచించేది లేదు. మరి కష్టపడి చదువుకుని మార్కులు తెచ్చుకున్నారు. 500 మార్కులు వస్తే చాలు సీట్ వస్తుంది అనుకుంటే ఈ కట్ ఆఫ్ లక్షల్లో వెళ్ళిపోయింది. ఎలాగంటే లాస్ట్ ఇయర్ 93,000కు ఉన్న ర్యాంకు ఈ సంవత్సరం 1,50,000కి వెళ్తుంది. అదే మార్కులు ఒక 500 మార్కులు 2023లో 90,000 ర్యాంక్ వస్తే అదే 500 మార్కులకి ఇప్పుడు 2024లో 1,50,000 ర్యాంక్ వెళ్ళిపోతుంది. ఈ లెక్కను చూస్తే మన తెలంగాణలో అనేక మంది విద్యార్థులను తయారు చేయాలన్న ఉద్దేశంతో చక్కగా మెడికల్ కాలేజెస్ 54 ఉన్నాయి. ఇంకా కొత్తవి రాబోతున్నాయి. ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి, డాక్టర్లని ప్రజలకు సేవ చేయడం కోసం అనేది తెలంగాణ ముఖ్యమంత్రుల ఆశయంతో కొత్త కాలేజీలను పెట్టారు. కనీసం 500 మార్కులు వస్తే లోకల్లో అయినా సీటు తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ 600 మార్కులు వచ్చిన వాళ్ళు కొద్దిగా నేషనల్ లెవెల్లో 15% కోటాలో సీట్ తెచ్చుకుంటే ఈ తెలంగాణ లోకల్లో ఇంకొక విద్యార్థికి మేలు జరుగుద్ది కదా అని ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ 600 కాదు, 650 తెచ్చుకున్నా కూడా నేషనల్ లెవెల్లో 15% ఒక్క సీట్ వచ్చేటట్టు కనిపించట్లేదు. మరి ఈ 650 తెచ్చుకున్న వాళ్ళు తెలంగాణలో తీసుకుంటారు సీటు లోకల్లో. మరి లోకల్గా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి నష్టం అయిపోతుంది. ఇదంతా ఒక పక్కన పేపర్ లీకేజ్ ఉంటుంది. ఇంకో పక్కనేమో బోనస్ మార్కులు అని చెప్పి టైం ల్యాబ్స్ అని వాళ్ళందరికీ ఇస్తున్నారు. మన పిల్లలకి రావాల్సిన సీట్లు మనమే కోల్పోతున్నాం. ఈరోజు పొద్దున్నే లేస్తే ఒక్కొక్క టెన్షను. మళ్ళీ పిల్లల్ని చదివించాలా, ఊరికే వదిలేయాలా? ఎందుకంటే రీనీట్ పెడతారా, లేకపోతే రీఎవాల్యుయేషన్ చేస్తారా? ఓన్లీ 1,600 మంది వాళ్ళకి మాత్రమే మార్కుల గురించి వాటి గురించి ఆలోచిస్తారు. ఇంకొక మెయిన్ విషయాలు ఏంటంటే 719, 718 అనేది ఎప్పటికీ సాధ్యం కాని మ్యాథమెటికల్గా నీట్లో మార్కులు. అయితే 716, 15 వస్తాయి. కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 4 మార్కులు, తప్పుగా చేస్తే 5 మార్కులు మైనస్ అవుతాయి. కాబట్టి 15, 16, 715, 716 రావడానికి స్కోప్ ఉంది. కానీ 19, 719, 718 మార్కులు రావడానికి లేదు. బోనస్ మార్కుల ద్వారా ఈ మార్కులు కూడా సాధించే ఇదే హిస్టరీలో ఫస్ట్ అనమాట. నీట్ హిస్టరీలో ఫస్ట్. పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినప్పుడు మా ప్రిన్సిపాల్ మాకు ఇచ్చిన ఇదేంటంటే గైడెన్సు, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిగా పిల్లలు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏ ఫంక్షన్లు అన్నీ కూడా మానేయండి. 2 ఏళ్ళు ఖచ్చితంగా, 2.5 ఏళ్ళు ఇంట్లోనే ఉండాలి మీరు. పార్టీలు, ఫంక్షన్లు జీవితాంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పిల్లలు చదువు మాత్రమే కాన్సన్ట్రేట్. లిటరల్గా చెప్పాలంటే 2 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ అయింది నేను పెళ్ళిళ్ళు, పేరంటాలు, అలాగే చావులు, తద్దినాలు, వారాలు ఏం వచ్చినా కూడా ఇంటికే పరిమితం అయిపోయాను. ఈ లోకల్లో ఒక గంట మధ్యాహ్నం లంచ్కి అయితే 1, 2 ఫంక్షన్లు అప్పుడు వెళ్ళాను. కానీ 5 ఇయర్స్ నుంచి అంటే పాపకి ఇంటర్మీడియట్, నీట్, లాంగ్ తన సెల్ఫ్ స్టడీ చేసింది 1 ఇయర్. అప్పుడు బాబుకి ఇలా నేను ఇంటికి పరిమితం అయిపోవడం మూలంగా చుట్టాల్లో చాలామంది కోపాలు వచ్చినాయి, అలకలు వచ్చినాయి. కానీ అర్థం చేసుకున్నారు కష్టం అనేది తెలిసింది. ఇది నా ఒక ప్రధాన పరిస్థితే కాదు.
ఎందుకంటే 23 లక్షల మంది పిల్లలు 2.5 ఏళ్ళు పొద్దున్న 7ంటికి వెళ్తారు, సాయంత్రం 7:30 8ంటికి వస్తారు. వచ్చి ఒక అరగంట రిఫ్రెష్ అయ్యి భోజనం కూడా స్పూనేసి కలిపిస్తే తింటూ పుస్తకాలు పట్టి పడతారు. రాత్రి 10 11 వరకు. 11ంటికి గట్టిగా పుస్తకం లాగి పడుకోబెడితే 1 గంటకి కలవరింతలు లెక్కలు చేసేస్తున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ డౌట్స్. వాళ్ళు నిద్రపోవడం లేదు, నిద్రలో కూడా వీళ్ళు ఇదే కలవరింతలు. అంతలా కష్టపడి 23 లక్షల మంది చదివితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఈ నీట్ ఇలా జరుగుతుందేంటి? ఎవరికి న్యాయం చేస్తారు? ఎలా న్యాయం చేస్తారు? మళ్ళా నీట్ పరీక్ష పెడితే మళ్ళా 2.5 ఏళ్ళ నుంచి చదివిందంతా ఒక నెల రోజులు ఎంజాయ్ చేశారు. సుఖం లేదో, ఎందుకంటే జీవితంలో ఇప్పుడే 2-3 నెలలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకా మెడిసిన్లోకి వెళ్ళారంటే అహోరాత్రాలు చదువుతూ ఉండాల్సిందే, ఇంకా ఎంజాయ్మెంట్ ఉండదు. ఈ విధంగా ఇటు చదవడానికి లేదు, చదువుదామంటే ఏమో మళ్ళా పెట్టకపోతే వేస్ట్ అనిపిస్తుంది. నీట్ పెట్టకపోతే మళ్ళా పెడితే ఎలాగా, చదవాలా చదవద్దా, ఈ వేదనతో తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అందరూ కూడా సతమతమైపోతున్నారు. మొత్తానికి ఇక నుంచైనా నీట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మంచిగా చూసుకుని కండక్ట్ చేయాలి. లేదు అంటే ఇదివరకు అట్లాగానే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంసెట్ కండక్ట్ చేసుకుంటే గొడవ ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఎంసెట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి. ఒక రాష్ట్రంలో పిల్లలు మాత్రమే ఇబ్బంది పడతారు. మళ్ళీ ఎంసెట్ కండక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికి ఏదైనా భవిష్యత్తులో రాబోయే నెల రోజుల కాలంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 23 లక్షల మంది విద్యార్థుల మనోగతాలని వ్యక్తం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.